పారిశ్రామిక రంగంలో అనకాపల్లి జిల్లా పేరు మరోసారి మార్మోగబోతా ఉంది. ఆర్ఎస్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనతో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పారిశ్రామిక వర్గాల్లో అనకాపల్లి జిల్లాపై చర్చ పెద్ద ఎత్తున జరిగింది. ఇప్పుడు మరోసారి ఆ జిల్లాకు సంబంధించిన పేరు ప్రస్తావనకు రాబోతా ఉంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు రెన్యూవల్ ఎనర్జీ ఉత్పత్తి మీద ఫోకస్ పెడుతున్నటువంటి క్రమంలో ఏపీలోని కూటమి ప్రభుత్వం ఆ రంగానికి హై ప్రయారిటీ ఇస్తూ ఉంది. దీంట్లో భాగంగా రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి సంస్థలకు పెద్దపీట వేస్తా ఉన్నారు. ఈ క్రమంలో రెన్యూవల్ రంగంలో భారీ పెట్టుబడులతో ఎనర్జీ ప్లాంట్ స్థాపించేందుకు ప్రముఖ రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ ముందుకు రావడం జరిగింది. క్లీన్ ఎనర్జీ రంగంలోని ప్రధాన సంస్థలో ఒకటిగా ఉన్నటువంటి రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ ఇప్పటికే దేశంలో 19.2 గిగావాట్ల సామర్థ్యంతో వివిధ ప్రాంతాల్లో క్లీన్ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేసి ప్రముఖ స్థానంలో నిలిచిందనే చెప్పుకోవాలి. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ 6 గిగావాట్లకు పైగా ఉత్పత్తి సామర్థ్యంతో క్లీన్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు రావడం జరిగింది. దీంట్లో భాగంగా ఆ ప్లాంట్కు భూమి పూజ జరగబోతా ఉంది. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమి పూజ చేయబోతా ఉన్నారు. మొత్తంగా 5,400 కోట్ల పెట్టుబడులతోటి ఏర్పాటు చేయబోయే ఈ సంస్థకు భూమి పూజ చేపట్టడంతో అనకాపల్లి జిల్లా అభివృద్ధికి కీలక అడుగులు పడబోతా ఉన్నాయని చెప్పుకోవాలి. డీకార్బనైజేషన్ రంగంలో ముందంజలో ఉన్నటువంటి ఈ సంస్థ సుమారు 4,200 కోట్ల పెట్టుబడితోటి 6 గిగావాట్ల సామర్థ్యం గల సోలార్ ఇంగాట్ వేఫర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయబోతా ఉంది. దీంతో పాటు మరో 1,200 కోట్ల వ్యయంతో 125 మెగావాట్ల హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యూబుల్ పవర్ ప్రాజెక్టును నిర్మించబోతా ఉంది. ఈ 2 ప్రాజెక్టులు వచ్చే 2 ఏళ్ల కాలంలో పూర్తి కాబోతా ఉన్నాయి. రెన్యూ సంస్థ నిర్మించే సోలార్ ఇంగాట్ వేఫర్ తయారీ యూనిట్, హైబ్రిడ్ క్యాస్టిన్ రెన్యూబుల్ పవర్ ప్రాజెక్టుల ద్వారా సుమారుగా 2,100 మందికి ఉపాధి అవకాశాలు కలగబోతా ఉన్నాయి. దీంతో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాల అవకాశాలు లభించబోతా ఉన్నాయి. రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీని భారీ ఎత్తున ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తా ఉన్నారు. ఇంధన రంగం బలోపేతం అయితే పారిశ్రామికంగా, వ్యవసాయ పరంగా, సేవా రంగాలు వేగంగా వృద్ధి చెందుతాయని కూడా ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది. దీంతో ఏపీని రెన్యూబుల్ ఎనర్జీకి కేంద్రంగా నిలబెట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి అడుగులు అయితే వేస్తా ఉన్నారు. గత ఏడాది నవంబర్లో విశాఖపట్నంలో జరిగినటువంటి సిఐ పార్ట్నర్ సమ్మిట్కు హాజరైనటువంటి రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ రాష్ట్రంలో దశల వారీగా 82,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని ఆ రోజే ప్రకటించడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ అనకాపల్లి జిల్లా రాంబల్లిలో ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు పనులను ప్రారంభించబోతా ఉంది. త్వరలోనే సుమారుగా 22,000 కోట్లతోటి దేశంలోనే అతిపెద్ద హైబ్రిడ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో ఒకదాన్ని అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ప్రక్రియ అయితే ఇప్పటి నుంచే ప్రారంభించింది. 2014-19 మధ్యకాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే 2015లో కళ్యాణదుర్గం విండ్ ప్రాజెక్టుతో రాష్ట్రంలోకి రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ అడుగుపెట్టడం జరిగింది. 717 మెగావాట్ల విండ్, అలాగే 60 మెగావాట్ల సోలార్ ఎనర్జీ సామర్థ్యంతో ఏపీలోని రెన్యూ ఎనర్జీ గ్లోబల్ ప్లాంట్లు ఇప్పటికే పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉత్తరాంధ్రకు పరిశ్రమలు క్యూ కడతా ఉన్నాయని చెప్పుకోవాలి. ఇప్పటికే ఆర్ఎస్ఎల్ఆర్, మిట్టల్, అలాగే కాగ్నిజెంట్ వంటి ప్రముఖ సంస్థలకు శంకుస్థాపన కూడా చేయటం జరిగింది. నిర్మాణ పనులు కూడా శరవేగంగా కొనసాగుతా ఉన్నాయి. టీసీఎస్ ఇప్పటికే కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ నెలలో అతిపెద్ద అంతర్జాతీయ పెట్టుబడి గూగుల్ సంస్థకు కూడా శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. సాఫ్ట్వేర్, ఎనర్జీ, స్టీల్, అలాగే మెడ్టెక్, ఫార్మా వంటి రంగాల్లో కూడా ఉత్తరాంధ్ర ప్రాంతం భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉంది. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరలో అందుబాటులోకి రాబోతా ఉంది. మరోవైపు పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా కూడా ఉత్తరాంధ్రలో అభివృద్ధి పెద్ద ఎత్తున అయితే చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు అయితే చాలా స్పష్టంగా మనకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక అతిపెద్ద పారిశ్రామిక హబ్గా ఉత్తరాంధ్ర ప్రాంతం అవతరించబోతుందంటలో ఎలాంటి సందేహం లేదనేది కూడా మనం ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవచ్చు.